బిగ్ బాస్ హౌస్లో ఇంతవరకు కూడా నేను ఎన్నడూ చూడని విధంగా ఎమోషనల్ అయితే స్టోరీ ఒకటి విన్నాము. మనం ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉండుంటారు ఇప్పటికే. మరి ఇది ఎపిసోడ్లో కూడా చూసినట్లయితే కనుక నామినేషన్స్ ప్రక్రియ అనేది యథావిధిగా అయితే జరిగింది నిన్న. మరి ఆ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగానే చాలామంది వరకు కూడా అంటే వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్పుకుంటూ పోయి మనకి నాగమణికంటని ఎక్కువగా టార్గెట్ చేశారు. బట్ అది టార్గెట్ అనుకోనివ్వండి, లేకపోతే సరిగ్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వట్లేదన్న రీజన్స్ కూడా అయితే చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రీజన్ చెప్పడానికి కూడా కారణం ఏంటంటే స్టార్టింగే బిగ్ బాస్ అయితే నాగమణికంటని ఇరికించేశారు. అందరి చేత కూడా తనని టార్గెట్ చేసే విధంగా అక్కడ సిచ్యువేషన్ నాగమణికంటకి కనిపించింది. మరి ఇందులో భాగంగానే నాగమణికంట ఫుల్ అప్సెట్ అయిపోయి ఎవరితో కూడా సరిగ్గా మింగిల్ అవ్వకుండా కూడా అలా హౌస్లో అయితే గడిపేశాడు. ఇక ఫైనల్గా చూసినట్లయితే నామినేషన్స్లో కూడా ఇదే రీజన్ అయితే పట్టుకొని ఇక చాలామంది నామినేషన్స్లో కూడా ఇదే రీజన్ చెప్పి నాగమణికంటని ఎక్కువగా నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇక ఫస్ట్గా చూసుకున్నట్లయితే నబీల్కి అయితే నామినేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు మొదటిగా నాగమణికంటని అయితే నామినేట్ చేశాడు నబీలు. ఎవరితోనూ కూడా మాట్లాడాడు, ఒంటరిగానే ఉంటాడు, కెమెరాల ముందే ఏదో చెప్పుకుంటాడు, మింగిల్ అవ్వడం లేదంటూ కూడా కారణాలు అయితే చెప్పాడు. మరి వీటికి మణికంఠ అయితే డిఫైన్ చేసుకోవడానికి సెంటిమెంట్ అస్త్రం అయితే తీశాడు. మొత్తానికి అది నిజంగా తన లైఫ్లో అయితే జరిగిన ఒక సిచ్యువేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. 2015 నుంచి నా ఒంటరి పోరాటం అయితే మొదలైపోయింది. అయితే సంవత్సరంన్నర నేను డిప్రెషన్లోనే అయితే వెళ్ళిపోయాను అంటూ తన గతాన్ని కూడా గొయ్యి మరి కూడా అందరితో కూడా చెప్పుకొచ్చాడు. ఇంకా కాస్త చెప్పుకుంటూ పోతే తర్వాత శేఖర్ భాష కూడా అవకాశం రాగానే మణికంఠని అయితే నామినేట్ చేయడం జరిగింది. చీఫ్లుగా వాళ్ళు ఫిట్ కాదంటూ మణికంఠ ఓపెన్గా చెప్పడం తనకి నచ్చలేదంటూ కూడా కారణం అయితే చెప్పాడు. కాస్త డిఫరెంట్గా అంటే అందరిలాగా సిల్లీ రీజన్స్ కాకుండా కొంచెం బాగానే చెప్పాడు అనిపించింది. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే తర్వాత బేబక్కను కూడా నామినేట్ చేశాడు. కిచెన్లో వంట గురించి కారణం అయితే చెప్పాడు. ఇలా చెప్పుకున్న తర్వాత నేను ఎలా చెప్పానో నాకైతే బాగా తెలుసు అని చెప్పేసి నాగమణికంట డిఫెండ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇక నేను ఎలా చెప్పాను ఏంటనేది నాకు తెలియదా, నేను అంత అన్ఫిట్ అని డైరెక్ట్గా చెప్పేశానా అంటూ డిఫైన్ చేసుకోవడం అయితే జరిగింది. నువ్వు నిజంగా అలాగే అన్నావు, నువ్వు బిగ్ బాస్ అయితే కాదు కదా, నువ్వు డైరెక్ట్గా అలాగా స్టేట్మెంట్ ఇవ్వడానికి. అసలు మనం కేవలం గేమర్స్ మాత్రమే, మనం బిగ్ బాస్ కాదు, నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి వాళ్ళని ఎలా అంటాం అని చెప్పేసి చీఫ్ల ప్లేస్లో ఉన్న వాళ్ళని అలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని ఈ యొక్క రీజన్తో అయితే శేఖర్ భాష నాగమణికంటని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా చెప్పాలి అంటే మాత్రం నాగమణికంట ఎమోషన్స్కి ఇంకా హద్దే లేదు. చాలా వరకు కూడా చాలా ఎమోషన్ అయిపోయాడు అనమాట. ఇక ప్రోమోలో చూసాము, ఎపిసోడ్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే లైవ్ అప్డేట్స్ ప్రకారం చూసినట్లయితే మాత్రం చాలా వరకు కూడా అందరూ ఎమోషన్ అయిపోయారు అనమాట. హౌస్ మేట్స్ అందరూ కూడా ఇది ఒక ఎమోషనల్ డ్యామేజ్లా అయిపోయింది, నువ్వు అంతలా డీటెయిల్గా వాటి కోసం చెప్పాలా అన్నట్టుగా కూడా రియాక్ట్ అయ్యారు. మరి ఆ విషయాన్ని అయితే మాత్రం ఆడియన్స్ ఎలా తీసుకుంటారు ఏంటనేది అయితే ఆడియన్స్కి వదిలేయాలి. మరి ఇంత ఎమోషనల్ స్టోరీ మీలో ఎవరైనా ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్లో చూసారా? ఒకవేళ మీకు గనక గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.